అనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి సార్. ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు, అసలు ఎక్కడో మనకు సంబంధం లేదు, అక్కడ కూర్చొని చెట్లు నాటుతారు, సీడ్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక 5,000 చెట్లు 5,000 గింజల్ని మట్టిలో పెట్టి సీడ్ బాల్స్ రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాసగిరిలో ఒక 5,000 చెట్లు విసిరేయటం వర్షాకాలంకి. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షితారా అంటారు, అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది. దీనికి ఉదాహరణకి మడ అడవులు చాలా సహజంగా ఏర్పడ్డాయి. అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాను కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది మన తీర ప్రాంతంలో. అలాంటి మడ అడవులు మనం వదిలేస్తాం, లేదంటే ధ్వంసం చేస్తాం. దానివల్ల ఏమైపోద్ది, అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది. కానీ అలాంటి మడ అడవులను కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసే అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు కాదు, సమస్త మానవ జాతి నాతో సహా అందరం కూడా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎంతోసేపు మనం దీన్ని ఇలాంటి నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనల్ని కదిలించేలా ఉండాలి.